ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు నేను చికెన్ రోస్ట్ తయారు చేస్తున్నాను. కానీ ఇందులో నాకు ఇష్టమైన మునగాకు వేసి చికెన్ రోస్ట్. అయితే ఆకు మనం తుంచి మనం వేయించుకునేటప్పుడు గోంగూరలాగా కానీ లేకపోతే వేరేలాగా వేస్తే ఇందులో ఒక రకమైన కొంచెం చేదు ఉంటుంది, కానీ రుచి అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈ మునగాకుని తుంచేసి ఆరబెట్టేసుకున్నాను. అంటే లైట్గా ఎండబెట్టేసుకొని దాన్ని పొడి చేసుకున్నాను. ఎందుకంటే మునగాకులో ఉన్న పౌష్టిక విలువలు చాలా చాలా గొప్పవి. అయితే నేను ఆరబెట్టుకున్నాను, ఎండబెట్టుకున్నాను. అంటే ఈ తుంచి ఎండలో పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఆకులో ఉన్న పౌష్టిక విలువలు చాలా వెళ్ళిపోతాయి. అందుకని తుంచేసి ఎండాకాలంలో మనం నీడలోనే మన ఇంట్లోనే టేబుల్ పైన ఎక్కడన్నా ఆరబెట్టుకుంటే డ్రై అయిపోతుంది. ఒక 2 రోజుల తర్వాత దాన్ని తీసి పొడి చేసి పెట్టుకోవచ్చు. పొడి కూడా ఆకంత దగ్గర చేసి ఇలా చేత్తో అంటే చాలు పొడి అయిపోతుంది. సో మరి దీన్ని చికెన్తో పాటు ఈ మునగాకులో ఉన్న పౌష్టిక విలువలు టేస్టీగా ఎలా తీసుకురావాలి, ఆ చికెన్ మనకి అద్దిరిపోవాలి. సో అది చేయడమే ఈరోజు. ముందుగా మనం పెనంలో నూనె వేసుకుందాం. వేసి ఇందులో కొంచెం జీలకర్ర అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసి, అయితే నేను మునగాకు పొడి చేసేటప్పుడు లైట్గా కొంచెం ఉప్పు వేసి పొడి చేసుకున్నాను. సో అది ఒక్కటి చూసుకొని మీరు. అయితే ఈ ఉల్లిపాయల్ని కొంచెం లైట్గా వేయించుకుందాం. దాంట్లో ఉన్న ఆ పచ్చితనం పోయేంత వరకు ఈ ఉల్లిపాయల్ని కొంచెం వేయించుకొని దీంట్లో కరివేపాకు కూడా ఎప్పుడు నేను తుంచి వేస్తాను. వేసి ఒక 2 నిమిషాల పాటు వేగలేదు. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, చికెన్ ముక్కలు, చికెన్ ముక్కలు కూడా నేను ఎప్పుడైనా చికెన్ తీసుకొచ్చినప్పుడు ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసుకుంటాను. అలా నానబెట్టుకోవడం వల్ల చికెన్ చాలా జ్యూసీగా, చాలా సాఫ్ట్గా, టెండర్గా కుక్ అవుతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, చికెన్ని బ్రైన్ చేశాను కాబట్టి ఇదే టైంలో టమాటాలు కూడా వేస్తున్నాను. అదే లేదనుకోండి, ఫ్రెష్ చికెన్ అయితే టమాటాలు వేస్తే చికెన్ ముదురుగా మనకి గట్టిగా అవుతుంది. కానీ బ్రైన్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం కూడా లేదు. దీంట్లో వేసేసి మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని వేపుళ్ళా చేయాలి. దీన్ని వేపుళ్ళా చేయాలి అంటే దీంట్లో తేమ ఎక్కువ ఉండకూడదు. ఆ తేమని మంచి ఈజీగా ఎవాపరేట్ అవ్వడం కోసమే ఇలా పెద్ద గిన్నె తీసుకోవాలి. అదే చిన్న గిన్నె తీసుకొని వేస్తే అది ఎవాపరేట్ అవ్వదు. అయినా మనకి మంచి టేస్ట్ ఒక వేపుల్లో రావాలి అంటే అందులో పెరుగు, అలాగే ఇందులో కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడు ఆ పెరుగులోని తేమ, చికెన్లోని తేమ అన్నీ చక్కగా బయటకు వచ్చి చికెన్ సాఫ్ట్గా, టెండర్గా, టేస్టీగా కుక్ అవుతుంది. చూడండి, పెరుగు వేయగానే కొంచెం గుజ్జులా అవుతుంది. సో పర్ఫెక్ట్. ఇలా వేసేయండి, మూత పెట్టండి. కొంచెం మంట తగ్గించేసి ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేసుకోండి. మనకు చికెన్ చక్కగా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఎప్పుడైతే అందులో చికెన్ కుక్ అవుతుందో మూత తీసే కుక్ చేయండి. ఎక్స్ట్రా తేమ కొంచెం తీసేద్దాం మనకి వేపుళ్ళ రావడం కోసం. కానీ మనం దీంట్లో మునగాకు పొడితో పాటు మిరియాల పొడి, కొంచెం కారపొడి కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అది ఎప్పుడు వేయాలో చూపిస్తాం. 10 నిమిషాల తర్వాత ఇంకా మూత పెట్టేసాం కాబట్టి తేమ బాగుంది, చికెన్ మనకు కుక్ అవుతుంది. ఈ టైంలో మనం కారపొడి వేసుకుందాం. కారపొడి మనకి లైట్గా లాస్ట్లో కొంచెం ఇంకొక 2-3 నిమిషాలు కుక్ చేసే ముందుకి కారపొడి, అలాగే ఇందులో మిరియాల పొడి మనకి ఆ ఫ్లేవర్ని కూడా చక్కగా మేనేజ్ చేస్తుంది. ఇందులో మిరియాల పొడి వేసి
ఇప్పుడు చూడండి, ఇది కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది. అయితే ఉప్పు కూడా నేను చెక్ చేసుకోలేదు. ఆ ఉప్పు కూడా టేస్ట్, ఉప్పు ఇంకో కొంచెం పడుతుంది. ఇందులో మునగాకు పొడి. అయితే మునగాకు పొడి చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఇది నేను వేయించలేదు, కేవలం గాలికి ఆరబెట్టి పొడి చేసుకున్నది. ఈ మునగాకులో ఉన్న శక్తి అంతా ఇంత కాదు, ఎంతో అద్భుతం. ఈ విధంగా మునగాకు పొడి వేయండి, చక్కగా కలుపుకొని అందులో మనకి ఆ చక్కటి గ్రీన్ కలర్ మనకి స్లోగా దీనికి చక్కగా పట్టుకుంటుంది. కానీ దీంట్లో ఆ రంగు, ఆ రుచి కంటే దీంట్లో ఉన్న ఆరోగ్య గుణాలు అద్భుతం, అమోఘం. సో దీన్ని మనం లైట్గా కొంచెం కొంచెం వేసేసి కలిపేసుకొని ఇలాగే వేయించుకుందాం. ఇంకా లాస్ట్లో అంటే ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం వేగుతున్నప్పుడు లైట్గా కొంచెం నెయ్యి వేసి వేయించుకున్నారనుకోండి, దీంట్లో టేస్ట్ మరింత సూపర్గా తయారవుతుంది. చూడండి, ఇంకా కొంచెం మునగాకు పొడి. ఆహా, పర్ఫెక్ట్. ఇందులో మన పొడి వేసిన తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి, ఆహా, వేసి చూడండి ఇలా వేయించేసుకుందాం. వేయించి మంట తగ్గించేసుకొని కొంచెం ఎక్కువసేపు అంటే మంట తగ్గించేసుకొని ఇంకొక 3-4 నిమిషాల పాటు ఇలా వేయించేసుకోండి. మీకు ఈ మునగాకు పొడితో చికెన్ రోస్ట్ రెడీ. ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా మన డిష్ రెడీ అయిపోతుంది. దీన్ని తింటే నా సామిరంగా ఒకటేంటంటే రుచికి రుచి అదిరిపోతుంది. కానీ రుచి కంటే గొప్పది మన ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మంచిగా కాపాడగలిగే ఆ మునగాకు ఆరబెట్టేసి పొడి చేసి దాన్ని లాస్ట్లో వేసుకోండి. ముందే వేయకండి, ముందే వేస్తే దాని రుచి మారిపోతుంది. లాస్ట్లో ఇలా కొంచెం వేయండి, మన చికెన్ రోస్ట్ రెడీ. దాంట్లో లైట్గా నెయ్యి వేసి దాన్ని మరింత కమ్మగా చేశాను. ఇంకేంటి ఆలస్యం, ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. దీన్ని ఇలా వేగుతూ వేగుతూ ఫ్రెష్గా ఇలా వేసుకొని తింటే నా సామిరంగా. ఇంకేంటి ఆలస్యం, వడ్డించుకొని టేస్ట్ చేసేద్దామా. చూసారు కదా మన మునగాకు చికెన్, అది కూడా మునగాకు పొడితో చేసిన చికెన్. సూపర్. స్టవ్ కట్టేయండి. ఆహా, ఆ లైట్ ఆ గ్రీన్ కలరు, ఆ కోటింగు, ఆ మసాలా, మునగాకు పొడి వెయ్యగానే ఈ చికెన్కి ఒక అద్భుతమైన ఫ్లేవర్ వచ్చేసింది. మరి ఇది ఇట్లాంటి చికెన్ కాదు, అద్దిరిపోయే మన మొరింగా అంటే మునగ చెట్టు వేపుడు ఎలా ఉండాలి, చూస్తే గుమగుమలాడిపోవాలి. నా ఈ చికెన్ అద్దిరిపోయింది. ఇందులో ఏ ముక్క తీసుకున్నా ఇలా ఎన్నో దేశాల్లో ఈ మునగాకుని చాలా గొప్పగా, అంటే ఉన్న ఆకుకూరల్లో అన్నిట్లో కూడా చాలా పౌష్టిక విలువలు ఉన్నది ఏది అంటే మునగాకు. ఆఫ్రికాలో, ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల మీరు ఆఖరికి అమెజాన్లో వెళ్ళినా ఈ మొరింగా పౌడర్, ఆకుల పొడి అమ్ముతూ ఉంటారు. మనకి పెరట్లో చాలా ఈజీగా పెరిగే ఈ మునగాకు చూస్తే మనకి పెద్ద రెస్పెక్ట్ ఉండదు. ఇదే మునగాకు ఏంటి 500 రూపాయలు పెట్టి ఇంత పొడి కొనుక్కుంటే మీకు తెలుస్తుంది. ఫ్రీగా దొరికినప్పుడు మన పిల్లలకి ఆరోగ్యాన్ని అందించే ఈ మునగాకుని రకరకాలుగా చేసుకోవచ్చు. పెరట్లో ఉన్న ఆకు తెంచుకోండి, తీసుకొచ్చి సాంబార్లో వేసుకోండి, పప్పు కూరలో వేసుకోండి, వేరే కూరలు చేసినప్పుడు కొత్తిమీర వేసినట్టు కొంచెం వేసుకోండి. ఇదే ఆకుని మనం చూపించినట్టుగా ఆరబెట్టుకొని వేపుళ్ళల్లో, మటన్లో, చికెన్లో, దేంట్లో అన్నా వేసుకోండి, రొయ్యల్లో కూడా అదిరిపోతుంది. మరి చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా మనం టాప్లో ఉండాలి. అప్పుడే నిజంగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు. చేసుకోండి, తినండి, ఫుల్గా ఎంజాయ్ చేయండి. మునగాకుతో చికెన్ రోస్ట్. దీన్ని తయారు చేయడానికి ముందుగా బగునాలో కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి
చిటపట్లాడిన తర్వాత కరివేపాకు వేసి పసుపు, చికెన్ ముక్కలు బ్రైన్ చేసినది ఇందులో వేసుకొని దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోండి. కొంచెం సేపు వేగిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు, అలాగే పెరుగు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. 10 నిమిషాల పాటు స్లోగా కుక్ అయిన తర్వాత దాంట్లో కారపొడి, మిరియాల పొడి స్లోగా రోస్ట్ చేసుకొని దాంట్లో నుంచి నూనె బయటకు వస్తున్న సమయంలో మన మునగాకు పొడి వేసి కుక్ చేసుకోండి. దానిపైన కొంచెం నెయ్యి వేసి లైట్గా వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన మునగాకు పొడి చికెన్. వేడివేడిగా తిని ఎంజాయ్ చేయండి. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.